పేరు సత్యన ఈర వెంకటేశ్వర ఏం చేస్తున్నారు? అట్టిపల్లి వ్యాపారం. అరటిపల్లి వ్యాపారం చేస్తున్నారు. ఎన్నాళ్ళు చేస్తున్నారు? అప్పుడే 20 సంవత్సరం బట్టి చేస్తున్నాం. 20 సంవత్సరాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారు రన్నింగ్లో పడ్డాం అని మెరుగు కనపడతాం అనుకుంటున్నాం మేము. ఇది వరకు ప్రభుత్వం నాకైనా నచ్చలేదు. ఈ ప్రభుత్వం కూడా బాగుంది, మెరుగ్గా ఉన్నది మరి మనసులో. నచ్చలేదు గత ప్రభుత్వం మీకు? అవినీతి ఎక్కువైపోయింది, దాంట్లో మోసాలు ఎక్కువైపోయినాయి. దాని మీద ఇప్పుడు ఒకటి సరి చేస్తారో ఉంది మా దృష్టిలో అంతే. మరి వ్యాపారస్తులకు ఎట్లా కొనసాగుతుంది? అప్పుడు అంతే ఇప్పుడు అంతే మా పని. ఎప్పుడు ఒకటి ఏకలు దూరుకుంటామండి. వ్యాపారం అయితే మంచిగా లేదు. ఇంకా ఇప్పుడు ఎక్కడ 5 నెలలు అయింది వచ్చండి. ఓ సంవత్సరం గడిచింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారనేది మనం చెప్తామండి. ఇప్పుడు ఖచ్చితంగా ఏం చెప్పగలమండి మనం. అదండి. అంటే మరి సామాన్య ప్రజలకు ఎట్లా కొనసాగుతుందంటే? సామాన్య ప్రజలకు ఇంకా ఇప్పుడు ఏమంటున్నారంటే జనం అవి బాబు వాళ్ళు పథకాలు ఇచ్చేసాడు, ఇది ఇచ్చేసాడు, అది ఇచ్చేసాడు అంటున్నారండి. పథకాలు ఇచ్చి కొంతమంది సోమరపుతులు అయిపోయారండి. ఇప్పుడు కొంత చాపీగా ఉంది, ఎవడ మటుకాళ్ళకి మందు కూడా తగ్గిందండి. అదండి మొత్తం మీద. అంటే మందు రేట్లు మందు విషయం మీరు చెప్పిండు కాబట్టి అడుగుతున్నా. మందు రేట్లు కూడా ఏం తగ్గినట్లేం లేవు కదా, తగ్గిస్తా అన్నాడు. తగ్గకపోయినా తగ్గినా మందు తాగడం ఒక తగ్గిందండి. అదండి. నేను వస్తే మందు రేట్లు తగ్గిస్తా అన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. తగ్గించక ఇంకా లేదండి. ప్రభుత్వం లాస్లో ఉంది, ఏం తగ్గింతాడు మొఖండి, ఏం తగ్గింతారండి. ప్రభుత్వం ఇప్పుడు మంచి ఎలాగుందండి, ఎరకాటంలో పడిపోయి ఉన్నాడండి. మన ఇప్పుడు ఒక సంవత్సరం ఉందండి, ఒక దాంట్లో ఒకడు అవినీతి పరుడు అనుకోండి, ఆ డబ్బులు ఖర్చు పెట్టేయడానికి ఆ సంవత్సరం గుమ్మలు కవర్ అవుతుంది కదండి. అలాగే ఇప్పుడు ఏముందంటే మెల్లిగా కవర్ అవ్వాలి, ఒక సంవత్సరం పాటికి కవర్ అవుతాడండి, ఒక సంవత్సరం పోతే కవర్ అవుతాడండి. అంటే డెవలప్మెంట్ మా దృష్టిలో అండి. అంటే డెవలప్మెంట్ పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేసి అంటున్నారు కదా చాలా మంది. ఏమన్నా ఒక మనిషి అందరికీ నచ్చరండి, ఒక మనిషి ఒక్కొక్క నచ్చరండి. ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు అంటే నాకు ఇష్టం మాట వరుసగాని, నేను ఆయన గురించి పోడుకుంటానండి. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆడి గురించి పోడుకుంటారండి. జగన్ అంటే ఇష్టం, ఆడు పోగుంటారు. అంతేగాని ఇప్పుడు జగన్ ప్రభుత్వం నాకు నచ్చలేదండి మొత్తం మీద. అది నచ్చలేదండి. అదే. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఎట్లా చేస్తుండే ఆయన? చేస్తున్నాడు అంటే బాగా చేస్తాండి. చూడటం టీవీ చూడటం తప్ప కానీ ఇంకా మనకి ఇంకా ఇక్కడ ఏం జరగలేదండి. మాకు ఇంకా అనుభవం అవ్వలేదండి ఇంకా. మరి ఇక వీళ్ళెందుకు కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళెవరు చెత్తగాళ్ళు అండి. వాళ్ళు చెత్తగాళ్ళు అని అడిగితేనండి. ఏంటంటే బూతు మాటలు ఏంటండి ప్రభుత్వంలోని. ఇప్పుడు తప్పుడు మాటలు ఎప్పుడు తిట్టుకోకూడదు. రాజకీయంలో ఇది వరకు రామారావు కానీ బూతు మాటలు లేవు, వీళ్ళు వచ్చిన తర్వాత బూతు మాటలు ఎక్కువైపోయినాయండి. అసలు ఎవరో కనిపిస్తలేరు కదా. అంతగా ఏముందండి, ఇంకా దోకున్నట్టు అయిపోయిందండి. దొంగ అడిగి దోకున్నట్టు అయిపోయిందండి ప్రభుత్వం. ఓకే, ఇప్పటికైతే ఎట్లుందంటారు మరి? అదే పిచ్చిదానికి ఇంకా ఏం కనపడలేదండి మెరుగు. ఏదో అలాగ ఉందని నడుస్తుంది అంతేగాని లంచాలు గట్ట ఏం కనపడలేదు మాకండి. మీకైతే లంచాలు అదే కనపడలేదు. బాగుంది, హ్యాపీగా ఉందండి. ఓకే.